నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 90 వసంతాలు పూర్తి చేసుకున్న రిజర్వ్ బ్యాంక్. మద్యం కేసుల్లో ఈడీ దూకుడు. షర్మిలకు నా మద్దతుంటుంది సునీత. పదమూడేళ్ల క్రితం నా కల నెరవేరిన రోజు సచిన్. ఇఫ్తార్ విందులో జగన్. విశాఖ నుంచి తిరుపతికి అవయవాల తరలింపు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఆర్బీఐ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో తాను పాల్గొన్నానని, అప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉందని అన్నారు. భారతదేశంలోని మొత్తం బ్యాంకింగ్ రంగం సమస్యలు, సవాళ్లను ఎదుర్కొందన్నారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం భవిష్యత్తుపై సందేహాస్పదంగా ఉందన్నారు. उससे देश के सामान्य मानव का जीवन सीधे तौर पर प्रभावित होता है. बीते 10 वर्षों में हमने सेंट्रल बैंक, बैंकिंग सिस्टम और अंतिम पायदान पर खड़े व्यक्ति के बीच इस कनेक्ट को हाईलाइट किया है. गरीबों का फाइनेंशियल इंक्लूजन आज इसका बहुत बड़ा उदाहरण है. आज देश में 52 करोड़ जनधन खाते हैं. इनमें भी 55% से ज्यादा खाते महिलाओं के नाम पर है. इसी फाइनेंशियल इंक्लूजन का प्रभाव आप एग्रीकल्चर और फिशरीज जैसे सेक्टर्स में भी देख सकते हैं. आज 7 करोड़ से ज्यादा फार्मर्स, फिशरमैन और पशुपालक के पास किसान क्रेडिट कार्ड्स हैं. इससे हमारी रूरल इकोनॉमी को एक बहुत बड़ा पुश मिला है. कोऑपरेटिव सेक्टर को भी पिछले 10 वर्षों में ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకు తరలించింది. అయినా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ నేత అతిషి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. देश भर के लोगों को ये बताना चाहती हूं कि भारतीय जनता पार्टी ने मेरे एक बहुत व्यक्तिगत करीबी व्यक्ति के माध्यम से मुझे भारतीय जनता पार्टी ज्वाइन करने के लिए अप्रोच किया. मुझे ये कहा गया कि या तो मैं भारतीय जनता पार्टी ज्वाइन कर लूं, अपना पॉलिटिकल करियर बचा लूं, अपना पॉलिटिकल करियर बढ़ा लूं, और अगर भारतीय जनता पार्टी नहीं ज्वाइन करी तो आने वाले 1 महीने में ईडी द्वारा मुझे गिरफ्तार कर लिया जाएगा. ये एक मेरे बहुत करीबी व्यक्ति के माध्यम से मुझे बताया गया. उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी ने अपना मन बना लिया है कि आम आदमी पार्टी को और उसके सभी नेताओं को अब वो कुचलना चाहते हैं, खत्म करना चाहते हैं. पहले उन्होंने आम आदमी पार्टी के सारे शीर्ष नेतृत्व को
अरेस्ट करके जेल में डाल दिया। पहले सत्येंद्र जैन जी की गिरफ्तारी हुई, फिर मनीष सिसोदिया जी की गिरफ्तारी हुई, फिर संजय सिंह जी की गिरफ्तारी हुई और अब दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को भी కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తన మద్దతు ఉంటుందని దివంగత వివేక కుమార్తె సునీత వెల్లడించారు. జగన్ జైలుకి వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి ఆమె వైసీపీని గెలిపించింది. దీంతో తనకంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డారు. షర్మిలను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని వివేక గతంలో అనుకునేవారు. షర్మిలకు మద్దతు లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మీరు ఆడుకున్నారు ఒక తోలుబొమ్మలాటలాగా. అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు. మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు, నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి భారత్ రెండో వరల్డ్ కప్కి 13 ఏళ్లు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచ కప్ గెలిచింది. 2011 ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించింది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు రెండో వరల్డ్ కప్ను తన ఖాతాలో వేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఈ ఘట్టంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. సరిగ్గా ఇదే రోజున 13 ఏళ్ల క్రితం నేను చిన్నప్పుడు కన్న కల నిజమైందని, ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలోనే నిలిచే ఉంటాయి. అలాగే నాతో పాటు ఆడిన జట్టు, కోట్లాది మంది అభిమానుల మద్దతును కూడా ఎప్పటికీ మర్చిపోలేనని క్రికెట్ గాడ్ సచిన్ ట్వీట్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా కదిరి పట్టణానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారితో కలిసి విందు చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికీ మేలు జరగాలని, ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్ తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో సీఎం వైఎస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడారు. भाई अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। भाई सब साथी बैठ जाओ भाई। ఐదేళ్లు మనం బాగుండాలంటే ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ సూచించారు. రాజకీయ నాయకుల్ని అవినీతి పరులను చేసింది ప్రజలేనని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయని తెలిపారు. తాను తన అభిమానులు ప్రస్తుతం సమాజ సేవలో ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చినందువల్ల ఉపయోగం లేదని సుమన్ చెప్పారు. మీతో పాటు ఉంటున్నారో, ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో, సర్పంచ్ నుంచి ఎంపీ వరకు, మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించండి. సాయం చేసిన వాళ్ళు, జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. ఇంకొక విషయం, ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు కరప్షన్ అని తిడతారు. వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది? మీరే. వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు, అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ వేస్తారు. అన్యాయం అది. వాళ్ళు ఇస్తారు, అది 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 అలా అలవాటు అయిపోయింది. మీరు ఎప్పుడు బాగుపడతారు? 5 సంవత్సరాలు మీరు బాగుండాలంటే ఆలోచించండి.
ఆలోచించి మీరు ఎవరి మీద బ్లేమ్ చెప్పేటప్పుడు ఆలోచించి బ్లేమ్ చేయండి. ఇది వ్యాపారం ఇది. తర్వాత బాధపడి అయ్యో అలా చేసి ఉండాలి ఇలా చేసి ఉండాలి కాదు. భారతదేశంలో మతం కులం ఏమి ఉండకూడదు, అందరూ సెక్యులర్గా ఉండాలి. ఐఎమ్ సెక్యులరిస్ట్. ఈరోజు నేను ఇంత లెవెల్లో ఉన్నానంటే నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నాకు చేయడంతోనే ఈ లెవెల్లో ఉన్నాను. ప్రొడ్యూసర్ డైరెక్టర్. 4 నెలలుగా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరువు కాంగ్రెస్తోనే వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. కరువుకు రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు బయటకు వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేది చాలా పెద్ద గౌరవం ఉండే. నాకు అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రంను అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెన్షన్లు ఇంటింటికి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉయ్యూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెన్షన్లను సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలను ఖండిస్తూ పెన్షన్లను ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పింఛన్ల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు నడపమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను వక్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే విధంగా ఈ పింఛన్ల పంపిణీ అంశాన్ని తయారు చేయటం జరిగింది. పింఛన్లు తీసుకునేటటువంటి లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులు పంచేటటువంటి డబ్బు వారివి కాదని, మీ డబ్బు మీకే పంచుతున్నారంటూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పట్టణంలో జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మీ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకుని వస్తారు చాలా మంది. ఓటుకి ఎంత ఇస్తాం, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని వస్తారు. ఈ డబ్బులంతా వాళ్ళ సొంత డబ్బులా? ఇవన్నీ అధికారంలో ఉండగా మిమ్మల్ని మోసం చేసి కొట్టేసిన డబ్బులు కాబట్టి మీ డబ్బులు మీకే ఇస్తున్నారు. కాబట్టి అవి తీసుకోండి, తీసుకోకపోండి, కానీ ఫైనల్ గా ఓటు మాత్రం జై భారత్ నేషనల్ పార్టీకి వేయండి. మీ పిల్లల భవిష్యత్తు కావాలంటే. కాంగ్రెస్ ప్రకటించిన 9 గ్యారంటీలు విజయానికి సోపానాలు అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. పులివెందుల వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీ పథకాలతో కర్ణాటకలో, 6 గ్యారంటీ పథకాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్యారంటీ పథకాలతో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. 6 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ఏమిటా 9 గ్యారంటీలు? మొదటిది, మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు
ప్రతి నెల 8,333 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఇది మహాలక్ష్మి పథకం. ఇది మొదటిది. రెండవది రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కొరుకుపోతున్నారు, పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అప్పుల ఊబి నుండి పడవేసేటందుకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. అది రెండవ గ్యారంటీ. మూడవది కనీస మద్దతు ధర. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కనీస మద్దతును నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. నాలుగవది విశాఖలో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలో పద్మావతి చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో షీలానగర్లో ఉన్న కిమ్స్లో సర్జరీ చేసి అవయవాలను ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చార్టెడ్ ఫ్లైట్లో రేణిగుంటకు తరలించారు. దక్షిణ మాస్ లీడర్ వాసుపల్లి స్టెప్పులతో యువతలో ఉత్తేజాన్ని నింపారు. 39వ వార్డులో 2వ రోజు గడప గడపకు ప్రచారంలో వాసుపల్లి ఇక్కడి మట్టిలో పెరిగిన తనకి మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడానికి నా దక్షిణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. 39వ వార్డులో 2వ రోజు గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ని పలకరిస్తూ ఉత్సాహంగా సాగారు. ఈరోజు మా కొలి సింహాచలం గారు అధ్యక్షతన కూడా డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ 3 కలిసి ట్రిపుల్ ఇంజిన్ అంటున్నారు. మరి వాళ్ళు 3 ఇంజిన్లు అయితే మాకేం తక్కువేటి. ఇక్కడ ద్రోణరాజు ఇంజిన్ ఒకటి ఉంది, రెండోది వాసుపల్లి ఇంజిన్ ఒకటి ఉంది, మూడోది బొత్స ఇంజిన్ ఒకటి ఉంది. మాకంటే స్ట్రాంగ్గా మాకు అపారమైన అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలో పట్టు ఉంది. జై హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు 39వ వార్డు శ్రీ విజయ ప్రసన్న ఆంజనేయ ఆలయంలో కొనసాగుతున్నాయి. ట్రస్ట్ అధ్యక్షుడు ఇళ్ల రాజు ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు ప్రతి నెల 2వ మంగళవారం మేఘ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో మెడికోవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఉచిత వైద్యం అందించడంతో పాటు ట్రస్ట్ ద్వారా మందులు అందజేశారు. కాలిపోతున్నాయి.
కోట్లాది ప్రజల గుండె చప్పుడు జగనన్నను ఎదుర్కోలేక చంద్రబాబు అవ్వాతాతల పెన్షన్ ఇచ్చే వాలంటరీ వ్యవస్థపై కుటిల రాజకీయాలు చేసి అడ్డుపడిన దుర్మార్గుడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే. ఎవరు శ్రీని చెప్తాను. ఇదే కదా, నేను ప్రెస్ మీట్లో ఉన్నాను. ప్రెస్ మీట్ అవగానే చేస్తాను. పెందుర్తే కదా. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుండి ఎంవివి సత్యనారాయణ రికార్డ్ మెజారిటీతో గెలవడం ఖాయమని కంచర్ల అచ్యుతరావు అన్నారు. సుమారు 3,000 మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో వైసీపీలో చేరారు. ఈ మేరకు ఆరిలో వద్ద గల ఉపగర్ చారిటబుల్ ట్రస్ట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవివి సత్యనారాయణ, జీవి మొల్లి అప్పారావు హాజరయ్యారు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు అనేవి చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఈ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మెజారిటీ రావాలి, అనుకున్న దానికంటే ఎక్కువగా మెజారిటీ వస్తుంది కూడా. ఎందుకంటే ఈ జనాదరణ మామూలుగా లేదు. ఈ తూర్పు నియోజకవర్గంలో కంపల్సరీ మంచి మెజారిటీతో మన పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈరోజు పురోహితుల సంఘం మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం మనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆపదలో ఉన్నా సరే ఆయన అడిగినోడికి కూడా సాయం చేస్తూ ఉంటారు. పండగలు కానీ, ఏదైనా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, హాస్పిటల్ కానీ, చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది, విద్యార్థులు చదువుకుంటారు, పేదలు వైద్యం చేసుకోవాలి. పీఎం పాలెం మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో కాలేజ్ ప్రిన్సిపల్, వార్డెన్లతో సహా 5గురిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. కాలేజీలో బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు తేల్చిన పోలీసులు ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి బాలిక కనబడకపోయినా నిర్లక్ష్యం వహించిన కాలేజ్ యాజమాన్యం బాలిక ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు, అది హత్య, ఆత్మహత్య అని లోతైన దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ మణికంఠ తెలిపారు. మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి గత 4 రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరిపాము. సో చనిపోయే ముందు ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మరియు వాళ్ళ అక్కకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, తను ఏదైతే సరే కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుందో ఆ కాలేజీలో కొంతమంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా పెట్టడం జరిగింది. సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఎవరైనా చెప్దామంటే ఫ్యాకల్టీ కూడా కోఆపరేటివ్గా లేరు, తను కాలేజీకి వెళ్ళడమే కష్టంగా ఉంది. సో ఇది నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నేనే కాదు, కాలేజీలో మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నేను చెప్పే బదులు నేను కనుక సూసైడ్ చేసుకుంటే అందరికీ ఈ విషయం తెలుస్తుంది, ఇంకెవరు నాలా బాధపడరు. ఇది ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ సారాంశం. సో దీనిలో మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం, ఏదైతే సరే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 167/2024 అండర్ సెక్షన్స్ 305, 354A, 354C, 506 IPC అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. బికాస్ షీ ఈజ్ అ మైనర్, అందుకని పోక్సో యాక్ట్ వేయడం జరిగింది. అలానే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, ఆ సెక్షన్స్ కూడా వేశాము. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ అనుచరులతో కలిసి తనపై దాడి చేశారంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే
దొడ్డి సురేష్ అనబడే ఫైనాన్స్ వ్యాపారి వద్దకు 8/9/2022లో వైసీపీ నాయకుడు వచ్చి తన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నదని వేలంలోకి పోకుండా ఆ బంగారాన్ని విడిపించమని అభ్యర్థిస్తే తాను ఆ బంగారాన్ని విడిపించి ఆ సొమ్ము మొత్తాన్ని 3 నెలల్లో ఇస్తానని చెప్పి రాకపోగా తాను అడిగిన పిమ్మట 25/3/2024 తేదీన దొడ్డి కిరణ్ వచ్చి కొంత సొమ్ము చెక్కులు ఇచ్చినట్లు ఆ చెక్కులు చెల్లకపోవడంతో అడిగిన తనపై దొడ్డి కిరణ్ తన అనుచరుడితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. అసలు ఏంటి ఆరోపణ? నా పేరు సురేష్ అండి. 2011 నుంచి నేను ఈ ఫైనాన్స్ కంపెనీ అని నడుపుతున్నాను. నేను సంవత్సరాల క్రితం దొడ్డి కిరణ్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా బంగారం ముత్తూట్లో తాకట్లో పెట్టాను. నేను వడ్డీ కట్టిన కారణంగా ఆ బంగారం వాళ్ళు వేలం వేస్తున్నారు, దయచేసి నా యందు దయించి కొంత డబ్బులు కట్టేసి ఆ బంగారం విడిపించి మీ దగ్గర ఉంచండి, 2 నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను అని చెప్పడం జరిగింది. దాంతో నేను మొత్తం 47 లక్షల రూపాయలు అక్కడ కట్టి ఆ బంగారం అనేది విడిపించడం జరిగింది. 2 నెలలు విడిపిస్తా అన్న వ్యక్తి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా కట్టిన కారణంగా నేను పలుమార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది, కడతాను అని చెప్పడం తప్ప 1 రూపాయి కూడా కట్టలేదు. దాంతో మీరు ఏదైతే బంగారం ఉందో అది నేను అమ్మేస్తాను, మీరు వడ్డీ అన్నా కట్టండి, ఏదో ఒకటి చేయండి అనగానే నేను వేరే బ్యాంకులతో మాట్లాడుకొని టేక్ ఓవర్ చేయించుకుంటా అని చెప్పేసి ముందు రోజు వచ్చి మాట్లాడుకొని 65 లక్షలు అయితే వడ్డీతో సహా 4 లక్షలు తగ్గించమని కోరగా 4 లక్షల రూపాయలు నేను తగ్గించడం జరిగింది. 61 లక్షలు ఇస్తా అని చెప్పారు. 61 లక్షలు మాట్లాడుకొని వెళ్ళిన వ్యక్తి 45 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొని వచ్చారు వేరే బ్యాంకు వాళ్ళతో మాట్లాడుకొని. 45 లక్షలకు గాను 61 లక్షలకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి 16 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారండి. నేను సరే అని చెప్పేసి ఆ చెక్కులు పక్కన పెడితే ఈ 45 లక్షల రూపాయలు గాను బంగారం ఇచ్చేద్దామని నేను బ్యాంక్ వెళ్ళి తీసుకొద్దామని వెళ్తే ఆ రోజు ఆడిట్ జరుగుతుంది, ఈరోజు ఇవ్వడం కుదరదు అన్నారు. దాంతో ఎవరైతే ఆ బ్యాంకు వారు సిఎస్బి బ్యాంకు వారు తీసుకొచ్చారో వాళ్ళకి 25 లక్షలు తిరిగి ఇచ్చేయడం జరిగింది. పై బ్యాలెన్స్ ఏదైతే ఉందో 20 లక్షల రూపాయలు నేను తీసుకొని 230 గ్రాముల బంగారం వాళ్ళకి ఇచ్చేసాను నేను. అయితే ఆ చెక్కులు ఏవైతే ఉన్నాయో చెక్కులు ఇచ్చాం కాబట్టి మిగిలిన బంగారం ఇవ్వండి అని నాకు కోరడం జరిగింది. ఈ లోపు నేను బ్యాంకు వాళ్ళకి కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి కూడా లేదని చెప్పారండి. దాంతో నేను ఆ చెక్కులు మీరు ప్రజెంట్ చేసి క్యాష్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది, అంతవరకు బంగారం అయితే మీకు ఇవ్వడం జరగదు అని చెప్పేటప్పటికి ఇక్కడ మాట్లాడి ఓకే అని వెళ్ళి కింద వాళ్ళ అనుచరులతో నా పైన దాడి చేశారండి. ఏ సమయం సార్ అది దాడి చేసిన సమయం? ఎంతమంది దాడి చేసి ఉంటారు? మొత్తం 3 ఉన్నారండి, అందులో 2 నా పైన దాడి చేశారండి. కర్రలతో దాడి చేయడం జరిగింది. వెంటనే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నేను కేజీహెచ్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించి ఆ ఫొటోస్ అవి కూడా మన ఫోర్త్ రౌండ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు సకాలంలో స్పందించారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.